ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ కు నోటీసులు రావటం సాక్షిగా హాజరై వాంగ్మూలం ఇచ్చారు. ఇక గత ప్రభుత్వ హయాంలో తన ఫోన్ ట్యాపింగ్ అయిందన్నారు అనిల్. ప్రజా వ్యతిరేక విధానాలపై ఏ కార్యక్రమానికి పిలుపు ఇచ్చినా సరే అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరిగాయని అన్నారు. తనను నిత్యం హౌస్ అరెస్ట్ చేశారని అనిల్ గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలి అనుకున్న వారి ఫోన్స్ ట్యాప్ చేసి భయపెట్టి పార్టీలో చేరకుండా అడ్డుకున్నారని అనిల్ తెలిపారు. 2018 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే గెలిచిందని వాంగ్మూలం ఇచ్చారు అనిల్ కుమార్. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందు ఇటు రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ సాక్షిగా హాజరయ్యారు. ఆయన చేసిన కొన్ని కమెంట్స్ గురించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాగర్, చెప్పండి. ఇటు కాంగ్రెస్ లో చేరాలి అనుకునే వాళ్ళ ఫోన్స్ ట్యాప్ చేశారు, బెదిరించి వాళ్ళని ఆపివేశారు అన్నట్టు. అట్ ద సేమ్ టైం 2018 ఎన్నికల్లో గెలిచింది కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు ద్వారానే అంటూ కూడా కొన్ని కీలకమైన కమెంట్స్ చేశారు అనిల్ కుమార్. అసలు ఎలా చూడాలంటారు? ఇంకేం కమెంట్స్ చేశారు ఆయన? అసలు అప్డేట్స్ ఏంటి సాగర్? సార్, ఫోన్ ట్యాపింగ్ కేసులో కొన్ని సంచలన కీలక అంశాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. రాజకీయ నేతలు, ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాజకీయ కుట్రలు చేసేందుకే కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని అడ్డుగా పెట్టుకుని రాజకీయ కుట్రలు చేసినట్లుగా కూడా అన్న అంశాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా సిట్ ఇప్పటికీ నిందితుల వాంగ్మూలం తీసుకొని నిందితు ఈ కేసులో ఇప్పటికే ప్రభాకర్ రావుతో పాటుగా మిగతా నిందితుల స్టేట్మెంట్ ఆధారంగా కూడా ప్రభాకర్ రావును 3 సార్లు ఇప్పటికే సిట్ విచారించింది. అయితే తాజాగా ఇందులో రాజకీయ నేతలకు సంబంధించినటువంటి అంశం వెలుగులోకి వచ్చింది. ప్రణీత్ రావు, ఈ కేసులో A2గా ఉన్నటువంటి ప్రణీత్ రావు మొబైల్ డేటాలో రిట్రీట్ చేసిన అంశంలో దాదాపు 600 ఫోన్ నెంబర్లు కూడా బయటకు వచ్చాయి. ఆ 600 నెంబర్లో కీలకంగా రాజకీయ నేతలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి ఫోన్లు ట్యాప్ అయినట్లుగా కూడా సిట్ గుర్తించిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే సిట్ జూబ్లీస్లోని సిట్ కార్యాలయానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరై తన స్టేట్మెంట్కి తన సాక్షిగా తన వాంగ్మూలాన్ని ఇచ్చిన పరిస్థితి. అనంతరం రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ కూడా తన వాంగ్మూలాన్ని ఇచ్చారు. కొన్ని కీలక కామెంట్ చేసిన పరిస్థితి. ఎందుకంటే మనం చూసాం, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గతంలో పీసీసీ చీఫ్గా ఉన్న సందర్భంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి కొన్ని ప్రజా వ్యతిరేక అంశాలపైన కూడా పార్టీ పరంగా కొన్ని నిరసనల కార్యక్రమాలు కావచ్చు, ఇతర ప్రొటెస్టులు చేసేందుకు కూడా అనిల్ కుమార్ యాదవ్ కీలకంగా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పనిచేశారు. అనేక యువజన కాంగ్రెస్ సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపట్టారు. అనేక నిరసనలు ప్రొటెస్టులకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా క్రియాశీలకంగా యువజన కాంగ్రెస్తో పాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని అంశాల్లో ఆయన కీలకంగా పనిచేసిన పరిస్థితి. అందుకే ఫోన్ ట్యాపింగ్లో కూడా తన ఫోన్ కూడా ట్యాప్ అయినట్టుగా కూడా ఆయన సాక్షిగా తన స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి. 2018 ఎన్నికల సందర్భంలో కూడా తన ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు. ఎందుకంటే 2018 ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన పరిస్థితి. సో పోటీ చేస్తున్న సందర్భంలో కూడా ఆయన పైన నిఘా పెట్టారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంలో కూడా రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి కదలికల పైన ఆయన జనరల్గా యూత్ కాంగ్రెస్లో యాక్టివ్గా ఉంటూ ఆయన అనేక కార్యక్రమాలు చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. గతంలో కూడా అసెంబ్లీ ముట్టలు కావచ్చు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు సంబంధించిన అంశంలో కూడా ఆయనను హౌస్ అరెస్టు చేశారు. ముందస్తుగా ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండే వారిపైన కూడా నిఘా పెట్టినట్లుగా కూడా ఆయన వాంగ్మూలం ఇచ్చినట్లుగా కూడా చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా, ఎందుకంటే మనం చూసాం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంలో 100కు 100 సీట్లు గెలుస్తామని చెప్పి కొంత ధీమాగా చెప్పిన పరిస్థితి. సో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని అడ్డుగా పెట్టుకొని ప్రతిపక్ష రాజకీయ నేతలను టార్గెట్గా చేస్తూ వారి కదలిక పైన నిఘా పెట్టేందుకే ఈ ఫోన్ ట్యాపింగ్ని అడ్డుగా పెట్టుకొని ఇదంతా దౌర్జన్యంగా దారుణంగా వ్యవహరించారని కూడా కొన్ని సంచలన కామెంట్స్ ఆయన చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. వీటి ఆధారంగా నిందితుల స్టేట్మెంట్ ఆధారంగా కూడా ఇప్పటివరకు విచారించారు. ఇప్పుడు నిందితుల స్టేట్మెంట్తో పాటుగా సాక్షులుగా ఉన్నటువంటి వారి స్టేట్మెంట్ కూడా తీసుకున్న నేపథ్యంలో ఈ రెండింటిని ముందుంచి రేపు ప్రభాకర్ రావుని మరోసారి విచారించనున్నారు. ఎందుకంటే ఈరోజు కూడా ప్రభాకర్ రావుని విచారిస్తారని కూడా మొదట తెలిసింది. కానీ అనంతరం ఈరోజు సాక్షుల వాంగ్మూలం తీసుకున్న నేపథ్యంలో రేపు ప్రభాకర్ రావుని సిట్ విచారించనున్నట్లుగా కూడా తెలుస్తుంది. రేపు ప్రభాకర్ రావుని 2 అంశాలపైన, ఎందుకంటే రాజకీయ కుట్ర ఏముంది ఇందులో, రాజకీయ నేతలను టార్గెట్ చేయడం వెనుక ఎలాంటి అంశాలు ఉన్నాయనేది కూడా